హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి ఈ మంత్లో అయితే విడుదల కాబోతున్నాయి. సో అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ 4,000 రూపాయలు మీ ఖాతాలకు చేరాలంటే ఖచ్చితంగా ఈ పంట నందు మీ వివరాలను నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి ఈ పంట నందు రైతులు వారి యొక్క వివరాలు నమోదు చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. ఇంకా కూడా మీరు వివరాలు నమోదు చేసుకోకుండా ఈ పంట నందు మీ యొక్క వివరాలు అప్డేట్ చేసుకోకుండా ఉండినట్లయితే సో వెంటనే చేసుకోండి. సో అదేవిధంగా మనకు ఫ్యూచర్లో రైతులే స్వయంగా ఈ పంట వివరాలు నమోదు చేసుకునే విధంగా ఒక ప్రత్యేకమైన యాప్ కూడా గవర్నమెంట్ అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. అందులో నుంచైనా మీరు ఈ పంట వివరాలు అనేటివి నమోదు చేసుకోవచ్చు. లేదా మీ సచివాలయంకి వెళ్ళి మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి వారి ద్వారా మీ యొక్క పంట పొలం దగ్గరికి అయితే వచ్చి జియో ట్యాగింగ్ చేయించుకొని మీ యొక్క ఈ పంట వివరాలు అనేటివి నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకుంటేనే మీ ఖాతాలకు 4,000 రూపాయలు చేరుతాయండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈకేవైసీ కొరకు మీ పేర్లు అనేటివి రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ ఈ పంట నందు మీ వివరాలు నమోదు చేసుకోబడ్డాయా లేదా చెక్ చేసుకునే దాని కొరకు ఒక వెబ్ పేజ్ అనేది అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈసారి కూడా కౌలు రైతులకు అవకాశం అనేది లేదు. సో గత 2 విడతల్లో కూడా కౌలు రైతులకు అవకాశం ఇస్తారని చూసాము. సో కౌలు రైతులకు అయితే అవకాశం ఇవ్వలేదన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి యొక్క సంవత్సర పాలనలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిని కౌలు రైతులు కోల్పోయారనే చెప్పుకోవాలి. ఇదొక చేదు వార్తగా చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు రావాలంటే ఖచ్చితంగా వారి దగ్గర ఈ యొక్క CCRC కార్డ్స్ అనేవి ఉండాలన్నమాట. సో వాటివి కూడా అంటే ఆ CCRC కార్డ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి రైతుల యొక్క దగ్గర. సో అయితే వీటికి సంబంధించి ముందుగా ఈ యొక్క అప్లికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో అయినా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు కౌలు రైతులకు అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వం ముందుగా కౌలు రైతులకు CCRC కార్డ్స్ అనేవి పూర్తి స్థాయిలో అందించిన తర్వాతనే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది జరపవచ్చని నా అభిప్రాయము. అయితే ఇప్పుడు మనము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 3వ విడత పేమెంట్ 4,000 రూపాయలు ఖాతాలకు రావాలంటే ఈ పంట నందు మీ స్టేటస్ అనేది ఖచ్చితంగా వివరాలు అప్డేట్ అయి ఉండాలి. సో అవి అప్డేట్ అయ్యి ఉన్నాయా లేదా ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. దాన్ని ఒకసారి మీ మొబైల్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇందులో క్రాప్ ఇయర్ వచ్చేసి రబీ 2025 సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క జిల్లాను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత మీ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ పంట వేశారు, ఎక్కడ వేశారు, అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో వేసి ఉన్నారు, దానికి సంబంధించిన ఫొటోసు ఇవన్నీ కూడా ఇందులో మీ యొక్క స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇది కేవలం ఎవరైతే ఈ పంట నందు మీ వివరాలు నమోదు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. అంతే తప్ప ఎవరైతే ఈ పంట నందు వివరాలు నమోదు చేసుకోలేదో నో డేటా ఫౌండ్ అనేది రావడం జరుగుతుంది. నో డేటా ఫౌండ్ వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి వారి యొక్క లాగిన్ ద్వారా ఎంప్లాయీ లాగిన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఎంప్లాయీ లాగిన్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ యొక్క ఎంప్లాయీ లాగిన్ ద్వారా అయితే వాళ్ళు లాగిన్ అయ్యి మీ యొక్క పంట పొలం దగ్గరకు అయితే వచ్చి అక్కడ జియో ట్యాగింగ్ అనేది చేసి మీ యొక్క వివరాలను ఈ పంటకి నమోదు చేస్తారు. ఓకేనా? నో డేటా ఫౌండ్ వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలవండి. ఎందుకంటే ఈకేవైసీ కొరకు ఇంకా నేమ్స్ అనేటివి అప్డేట్ అయ్యి ఇంకా రాలేదన్నమాట. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ యొక్క 3వ విడత పేమెంట్ రిలీజ్కి ముందు ఈకేవైసీలు అనేవి జరుగుతాయన్నమాట. ఈ ఈకేవైసీ కొరకు రావాలంటే ఈ పంట నందు మీ వివరాలు అప్డేట్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఈకేవైసీ అనేది అయిన తర్వాత మనము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే వచ్చి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్లో అక్షరాలు క్యాప్చాని అయితే ఈ క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి సెర్చ్ చేసినట్లయితే మీరు ఈకేవైసీ వేసుకున్నారా లేదా అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ ఈ పంట నందు వివరాలు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ఈ పంట నందు ఈకేవైసీ అప్డేట్ చేస్తేనే ఇక్కడ అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో మన యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట.
ఓకేనా. సో అందుకు మనకి ఇక్కడ ఈకేవైసీస్ అనేటివి అప్డేట్ కాగలేదు కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు ఓపెన్ కావడం లేదు. ఓకేనా. సో రైతులు ఇలా చెక్ చేసుకోండి, ఈ పంటకి సంబంధించినటువంటి వివరాలు అప్డేట్ అయి ఉన్నాయా లేదా అనేది. ఒకవేళ ఏదైనా ఇష్యూ కనుక ఉండినట్లయితే, నో డేటా ఫౌండ్ అనేది కనుక వస్తున్నట్లయితే ఒకసారి మీ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారిని కలవండి. ఓకేనా. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 3వ విడత పేమెంట్ మ్యాక్సిమం ఫిబ్రవరి 20వ తేదీ లోపల డేట్ అనేది ఫిక్స్ కాబోతుంది అనమాట. రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 3వ విడతలో భాగంగా 4,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా అదే రోజున పీఎం కిసాన్కి సంబంధించి రైతులకు 2,000 రూపాయలు, ఇలా టోటల్గా 6,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకైతే విడుదల కావడం జరుగుతుందండి. పీఎం కిసాన్ డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అదే తేదీన మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల చేయబడతాయి. ఓకేనా. సో ఈ పంట నందు వివరాలు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ముందు రోజుల్లో అయితే మనకు స్వయంగా ఒక యాప్ అయితే డెవలప్ చేసి ఉన్నారు కదా. సో దాని ద్వారానే ఈ పంట వివరాలు స్వయంగా రైతులే నమోదు చేసుకునే విధంగా, అదేవిధంగా రైతులే వారి యొక్క వివరాలను ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేసుకునే విధంగా మరియు ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించవచ్చు. అందుకొరకే ఈ యొక్క ప్రత్యేకమైన యాప్స్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ముందు రోజుల్లో మనము ఆ యొక్క అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మీ యొక్క వివరాలు చెక్ చేసుకొని లాగౌట్ అయితే అవ్వండి. సబ్మిట్ అయితే చేయవద్దు. ఓకేనా. సబ్మిట్ చేయవద్దండి. సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అక్కడ ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే అవి కరెక్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే అలానే చూపిస్తూ సబ్మిట్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క వివరాలు అనేటివి అప్డేట్ అయ్యి ఉన్నాయి లేదా అనేది. ఓకేనా. సో ఇలా చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. అలానే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటిని కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అందులో పోస్ట్ చేయబడుతుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.